రైట్ స్క్రీన్ షేర్ చేస్తానమ్మా మీకు. ఓకే అమ్మా. ఓకే అమ్మా. సో నిన్నటి క్లాస్లో మనం జావా స్క్రిప్ట్కి సంబంధించి రెండు మేజర్ కాన్సెప్ట్స్ చూసాము, ఫంక్షన్స్ అండ్ యారేస్. సో ఫంక్షన్స్ని ఎలాగైతే మనం నార్మల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తామో అదే విధంగా ఇక్కడ జావా స్క్రిప్ట్లో కూడా మన ఫంక్షన్స్ని మన స్పెసిఫిక్ టాస్క్ పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఏమైనా HTML ఎలిమెంట్స్లో మన ఈవెంట్స్ రైజ్ చేసినప్పుడు, అంటే బటన్ క్లిక్ చేయడం కానివ్వండి, టెక్స్ట్ ఫీల్డ్లో టెక్స్ట్ ఫిల్ చేసినప్పుడు కానివ్వండి, సో ఎనీథింగ్ ఎక్కడైనా సరే మనం ఫంక్షన్స్ ద్వారా మనం ఆపరేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, సో దాంట్లో మనం ఆల్రెడీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలన్న క్లాస్లో చూసాము. అలానే ఏదైతే యారేస్ ఉందో యారేని ఎలా క్రియేట్ చేయాలి, 1 డైమెన్షనల్ యారే అలానే 2 డైమెన్షనల్ యారే ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాటిని ఎలా మనం ప్రింట్ చేయాలి, ఇది కూడా మనం చూసాము. సో ఇక ఈ రోజు క్లాస్లో ఇంకొక ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్స్ గురించి మనం చూడబోతున్నాము. ఓకే, ఎందుకంటే మనకి ఈ జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లూజ్లీ బేస్డ్ ఆన్ జావా. అండ్ జావా అంటే మనకు గుర్తొచ్చేది జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. అందుకని అక్కడ మనం ఈవెన్ ఒక చిన్న ప్రోగ్రామ్ రాసినా సరే దాన్ని మన క్లాస్లోనే రాస్తాము. అండ్ దాన్ని ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు కూడా మనం దాన్ని ఒక క్లాస్ గా కన్సిడర్ చేసి దానికి సంబంధించినటువంటి క్లాస్ ఫైల్ మనం జనరేట్ చేస్తాము జావా ఫైల్ నుంచి. ఆ క్లాస్ ఫైల్ మనం ఇంటర్ప్రిట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో అసలు నిజంగా ప్యూర్ జావా ప్రోగ్రామ్ కనుక మనం కన్సిడర్ చేసుకుంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకే, సో ఈ జావా స్క్రిప్ట్ అనేది కూడా జావాని బేస్ చేసుకొని జావాలో ఉన్న ఫీచర్స్ తో ఇది బిల్డ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ జావా స్క్రిప్ట్ లో కూడా మనకు కొన్ని ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ పొందుపరచడం జరిగింది. ఆ ఆబ్జెక్ట్స్ కి సంబంధించిన మెథడ్స్ మనం ఉపయోగించుకోవడం ద్వారా మనం చాలా టాస్క్ ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఏవైతే మనకి తెలుసు కదా, ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ ని ఆపరేట్ చేయాలనుకుంటామో సో ఆబ్జెక్ట్ కి సంబంధించి మనం ఆ క్లాస్ లో మన మెథడ్స్ ఉంటాయి ఆల్రెడీ. ఓకే, సో వీఆర్ డీలింగ్ విత్ ఆబ్జెక్ట్స్ గురించి చూడబోతున్నాము. సో ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్స్ సంబంధించిన మెథడ్స్ మనం వాడాలనుకుంటున్నామో వీ హ్యావ్ టు రిఫర్ లైక్ దిస్. సపోజ్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ దట్ పర్టికులర్ మెథడ్ నేమ్, ఈ విధంగా మనం రిఫర్ చేసుకుంటాము. సో ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెథడ్స్ అన్ని కూడా ఈ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేసుకొని మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో బికాస్ వీఆర్ యూజింగ్ ఆల్ ద ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్స్, మనకు కావాలనుకుంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ మూడింటి గురించి చూడబోతున్నాము. సో ఆ 3 ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఉన్నటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎంతగానో ఉపయోగపడతాయి మన ఆపరేషన్స్ చేసేటప్పుడు. ఓకే, సో ఇక్కడ మనం చూడబోయేటువంటి ఆబ్జెక్ట్స్ ఏంటంటే ఈ పర్టికులర్ జావా స్క్రిప్ట్ కాంటెక్స్ట్ లో ఫస్ట్ మనం చూడబోతుంది మ్యాథ్ ఆబ్జెక్ట్. ఓకే, సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయడానికి మనం ఉపయోగిస్తాం మ్యాథ్ ఆబ్జెక్ట్. అలానే రెండోది స్ట్రింగ్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ మూడోది డేట్ ఆబ్జెక్ట్. ఇవి 3 కూడా మనకి ఎంతో ముఖ్యమైనవి. ఓకే, సో జావా స్క్రిప్ట్ కి సంబంధించి ఆబ్జెక్ట్స్, ఇది డైరెక్ట్ క్వశ్చన్ మనకు వచ్చే అవకాశం ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అందుకని కొంచెం కేర్ఫుల్ గా వినండి. సో జావా స్క్రిప్ట్ లో ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ గురించి మనల్ని రాయమన్నప్పుడు సో జావా స్క్రిప్ట్ లో మనకి జావాని బేస్ చేసుకుని ఉంది కాబట్టి ఇక్కడ కూడా మన ఆబ్జెక్ట్స్ నోటేషన్ యూజ్ చేస్తాము. సో ఎస్పెషల్లీ మన ఈ 3 ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అకార్డింగ్ టు అవర్ సిలబస్. ఓకే, మ్యాథ్ ఆబ్జెక్ట్ ఒకటి, స్ట్రింగ్ ఆబ్జెక్ట్, అలానే డేట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇవి 3 కూడా ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. జస్ట్ మనం వాటి మెథడ్స్ ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఎందుకంటే ఈ జావా స్క్రిప్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటువంటి జావాని బేస్ చేసుకున్నది కాబట్టి ఎలాగైతే మనం జావాలో ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేస్తామో ఇక్కడ కూడా మనం కొన్ని ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ us see ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాము. సో మ్యాథ్ ఆబ్జెక్ట్ ఏంటి, దాంట్లోని మెథడ్స్ ఏంటి, అలానే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ దాంట్లోని మెథడ్స్, అలానే డేట్ ఆబ్జెక్ట్ దాంట్లోని మెథడ్స్. ఓకే, సో ఒక్కొక్క దాని గురించి చూద్దాము. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ద మ్యాథ్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ మ్యాథ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో మనకి చాలా ఫంక్షన్స్ ఉంటాయమ్మా. ఇక్కడ చూపిస్తున్నటువంటి మీకు కొన్ని ఫంక్షన్స్ తో పాటుగా మీకు ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అయినటువంటి సైన్, కాస్, టాన్, కొసైన్, ఓకే, లాగరిథమిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అవన్నీ కూడా మనకు వర్క్ అవుతాయి మ్యాథ్ ఆబ్జెక్ట్ ద్వారా. రైట్, ఇక్కడ మనం కొన్ని ఫంక్షన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
ఓకే, సో మ్యాథ్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన మెథడ్స్ మీరు యూజ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు కాల్ లైక్ దిస్ math dot. Okay, so the object name is math, and whenever you want to access its methods you have to call them as math dot that particular method, math dot. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ద్వారా మనం రిఫర్ చేయాలి. జనరల్ గా మీరు చూసే ఉంటారు, మనం ఎప్పుడు క్లాసెస్ కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా సరే ఆ క్లాసెస్ కి సంబంధించిన ఫంక్షన్స్ మనం ఉపయోగించుకునేటప్పుడు we have to call them through their objects. వాటి ఆబ్జెక్ట్స్ ద్వారానే మనం వాటిని కాల్ చేయాలి, వాటి ఆబ్జెక్ట్స్ ద్వారానే మనం కాల్ చేయాలి. అప్పుడే మనం వాటిని రిఫర్ చేసినట్లు అవుతుంది, అప్పుడే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎక్కడ ఎలాగైతే మనం ఆబ్జెక్ట్ ద్వారా మనం మెథడ్స్ ని పిలుస్తామో ఇక్కడ కూడా మనం ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన మెథడ్స్ యూజ్ చేసుకోవాలంటే వాటి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోని మనం పిలవాలి. ఓకే, సో అందుకని ఎప్పుడైనా సరే మనం ఆబ్జెక్ట్ సంబంధించిన మెథడ్ ని పిలవాలంటే దట్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ దట్ పర్టికులర్ మెథడ్, ఏ మెథడ్ అయితే మనకు కావాలనుకుంటున్నామో దాన్ని రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక ఈ కాంటెక్స్ట్ లో మనం చూడబోతున్నటువంటి మ్యాథ్ ఆబ్జెక్ట్లు ఏంటంటే వీఆర్ సీయింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి అబ్సల్యూట్ ఫంక్షన్స్, ABS. ఓకే, సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఒకసారి మీరు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది సో ఎలా ఈ ఫంక్షన్స్ వర్క్ అవుతాయి అనేది. రైట్, సో అబ్సల్యూట్ ఫంక్షన్ అంటే ఏంటంటే మనకి దానికి ఏ పారామీటర్ పంపించినా సరే ఇట్ మేక్స్ యాజ్ ద పాజిటివ్ నెంబర్. ఓకే, సో అబ్సల్యూట్ వాల్యూ మనకి తీసుకొస్తుంది. సో ఇక్కడ మనం జనరల్ గా పాజిటివ్ వాల్యూ ఇస్తే పాజిటివ్ వాల్యూని వస్తుంది, నెగిటివ్ వాల్యూ ఇచ్చినా కూడా దాన్ని పాజిటివ్ వాల్యూగా మనకు చూపించింది. ఓకే, సో ద రిజల్ట్ ఆఫ్ దిస్ అబ్సల్యూట్ ఫంక్షన్ ఈస్ -7.25 అని మనం ఇస్తే ఇట్ గివ్స్ 7.25. ఇట్ గివ్స్ ద పాజిటివ్ వాల్యూ ఓన్లీ. అండ్ నెక్స్ట్ వన్ సీల్ ఫంక్షన్. ఓకే, సో సీల్ ఫంక్షన్, ఫ్లోర్ ఫంక్షన్, ఈ రెండు కొంచెం మీరు చూడాలి. సో ఏదైనా ఒక డెసిమల్ వాల్యూ ఉన్నది మన నంబర్ మనం ఇచ్చినప్పుడు సీలింగ్, ఓకే, సీలింగ్ అంటే తెలుసు కదా, టాప్ లో పైన ఉండేదాన్ని మనం సీలింగ్ అని పిలుస్తాము, మన కింద ఉండేదాన్ని మనం ఫ్లోరింగ్ అని పిలుస్తాం. సో సీల్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే 1 పాయింట్ మీరు ఎంత ఇచ్చినా సరే, ఓకే, ఇట్ డజంట్ కన్సిడర్ అంటే 0.5 కంటే అబోవ్ ఉందా 0.5 కంటే బిలో ఉందా అవేమీ పట్టించుకోకుండా సీల్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే 1 పాయింట్ ఎంత ఇచ్చినా సరే మీరు, ఓకే, 1.1, 1.9 మీరు ఎంత ఇచ్చినా సరే ఇట్ రౌండ్స్ అప్ టు అప్పర్ వాల్యూ దట్ ఈస్ 2. ఓకే, 1 తర్వాత పైన వచ్చేది ఏంటి, 1 తర్వాత పైన వచ్చేది 2. సో 1 పాయింట్ మీరు ఎంత ఇచ్చినా సరే ఇట్ సీల్స్, అంటే సీలింగ్ అంటే ఏంటి పైకి తీసుకెళ్తుంది, అప్పర్ వాల్యూ ఇస్తుంది అనమాట, దట్ ఈస్ 2. అలానే ఫ్లోర్ ఏం చేస్తుంది, 1 పాయింట్ మీరు ఎంత ఇచ్చినా సరే నాట్ కన్సిడరింగ్ 0.5 కంటే అబోవ్ ఉందా 0.5 కంటే బిలో ఉందా అవేమి దానికి సంబంధం లేకుండా 1 పాయింట్ మీరు ఎంత ఇచ్చినా సరే ఇట్ రౌండ్స్ టు 1. ఓకే, నాట్ ఓన్లీ 1, ఏదైనా సరే ఒక డెసిమల్ వాల్యూ మీరు ఇక్కడ తీసుకుంటే కనుక ఇలా 1 పాయింట్ సంథింగ్ అని మీరు ఇచ్చినప్పుడు ఆ పాయింట్ పైకి తీసుకెళ్లేది సీల్ వాల్యూ, పాయింట్ కింద తీసుకొచ్చేది ఫ్లోర్ వాల్యూ. ఓకే, ఈ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే 1.4 ని మీరు సీలింగ్ చేస్తే 2 వస్తుంది, 1.4 ని మీరు ఫ్లోరింగ్ చేస్తే 1 వస్తుంది. ఓకే, సో ఈ రెండింటి కొంచెం డిఫరెంట్ గా ఉండేది రౌండ్ ఫంక్షన్. సో ఈ రౌండ్ ఫంక్షన్ ఏంటంటే జనరల్ గా మనం అప్లై చేసే టెక్నిక్ ఇది అప్లై చేస్తుంది. సపోజ్ మనకున్న డెసిమల్ లో కనుక 0.5 కంటే ఎక్కువ ఉందనుకోండి ఇట్ రౌండ్స్ అప్ టు ద అప్పర్ వాల్యూ, 0.5 కంటే బిలో ఉందనుకోండి డౌన్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో మీకు 1.4 ఉంది కాబట్టి ఇట్ ఈస్ గివింగ్ యూ 1. ఓకే, సపోజ్ నేను ఇక్కడ చేంజ్ చేస్తాను ఫర్ దిస్ రౌండ్ ఫంక్షన్ ఇఫ్ ఐ గివ్ ఏ వాల్యూ విచ్ ఈస్ అబౌవ్ 0.5. ఓకే, సో 0.5 కంటే 0.5 కంటే అబౌవ్ ఇచ్చినప్పుడు, ఓకే, రౌండ్ వాల్యూ సపోజ్ హియర్ ఐఎమ్ గివింగ్ 1.8. ఓకే, సో హియర్ ఆల్సో ఐఎమ్ చెకింగ్ ఫర్ 1.8. I'm saving it and I'm running. See, you can observe the difference. Okay, so round అనేది ఏం చేస్తుంది అంటే ఈ పాయింట్ తర్వాత అంటే డెసిమల్ వాల్యూ కనుక 0.5 కంటే ఎక్కువ ఉంటే అప్పర్ వాల్యూకి రౌండ్ అప్ చేస్తుంది, 0.5 కంటే తక్కువ ఉంటే లోయర్ వాల్యూకి డౌన్ చేస్తుంది. ఓకే, ఇందాక మనం ఇక్కడ 1.4 ఇచ్చాం కాబట్టి మనకి రిజల్ట్ 1 వచ్చింది, ఇప్పుడు 1.8 ఇచ్చాం కాబట్టి రిజల్ట్ 2 వచ్చింది అనమాట. దిస్ ఈస్ ద రౌండ్ వాల్యూ. ఓకే, సో రౌండ్ ఫంక్షన్ ఇలా పనిచేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ పవర్ ఫంక్షన్. ఓకే, సో పవర్ ఫంక్షన్ మనకు తెలిసిందే. సో రైజ్ చేయాలి, ఎంత పవర్ రైజ్ చేయాలి మనం ఇస్తే అంత పవర్ రైజ్ చేస్తుంది. ఇక్కడ మనం చేసిన 2 to the power of 4. ఓకే, సో 2 అనేది మనకి బేస్ లో ఉండి 4 అనేది దాని పవర్ అనమాట. సో మీరు ఇక్కడ ఎంత ఇస్తే అంత పవర్ రైజ్ చేస్తుంది. 2 to the power of 4 మనం రైజ్ చేయాలనుకున్నప్పుడు మామూలుగా అయితే మన మల్టిప్లికేషన్ అయితే 2 into 2 into 2 into 4 times add. సో ఆ ఇబ్బంది మనకి పవర్ ఫంక్షన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ పవర్ ఫంక్షన్ ఏం చేస్తామంటే మన బేస్ వాల్యూ ఎంత దానికి ఎంత రైజ్ చేయాలి, అది ఇక్కడ మనం అప్లై చేస్తే అంత పవర్ రైజ్ చేస్తుంది. ఓకే, సో 2 to the power of 4 అంటే we get 16. ఓకే, సో దిస్ ఇస్ అదర్ ఫంక్షన్, పవర్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాక్స్ ఫంక్షన్.
సో ఈ మ్యాక్స్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే దాంట్లో మీరు ఎన్ని నెంబర్స్ అయినా పారామీటర్స్ గా ఇవ్వచ్చు, ఎన్ని నెంబర్స్ అయినా పారామీటర్స్ ఇవ్వచ్చు, ఏ ఆర్డర్ లో అయినా మీరు పారామీటర్స్ ఇవ్వచ్చు. ఇచ్చిన వాటి అన్నిటిలో నుంచి ఇట్ ఐడెంటిఫైస్ ద మాక్సిమం వాల్యూ. ఓకే, మీరు ఎన్నైతే వాల్యూస్ ఇచ్చారో వాటన్నిటిలో నుంచి మాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేసి మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, సో జనరల్ గా ఏదైనా 2 numbers కానీ 3 numbers కానీ మాక్సిమం మనం క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, సో వీ నీడ్ టు రైట్ ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ గా మనం రాస్తాం. సో అలా ఎన్ని నెంబర్స్ ఇస్తే అన్నిసార్లు మనం ఇఫ్ ఎల్స్ రాసుకోవాలి. ఆ ఇబ్బంది లేకుండా వీ హ్యావ్ ఎ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ మ్యాక్స్ ఫంక్షన్. ఓకే, అలానే సేమ్ యాజ్ మిన్ ఫంక్షన్. ఈ రెండు కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక సెట్ ఆఫ్ నంబర్స్ నుంచి మనకి మాక్సిమం వాల్యూ కావాలంటే ఇదే ఐడెంటిఫై చేస్తుంది, మినిమం వాల్యూ కావాలంటే ఇదే ఐడెంటిఫై చేస్తుంది. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ 37192. okay, so ఈ 5 numbers లో నుంచి it is identified the 9 as the maximum value. okay, so this is max function. అలానే రెండోదిగా మనం చూసుకుంటే min function. సో ఈ min function మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి ఇచ్చిన 5 వాల్యూస్ లో నుంచి మినిమం వాల్యూ ఏది అని ఐడెంటిఫై చేసి అన్నిటిలో మినిమం వాల్యూ 1 కాబట్టి it returns 1. okay, so these two, max function and min function. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఫంక్షన్. ఓకే, సో ఆబ్వియస్లీ మనకు తెలిసిందే మ్యాథమెటిక్స్ లో మనం చేస్తాం స్క్వేర్ రూట్. సో స్క్వేర్ రూట్ ఆపరేషన్ చేసినప్పుడు సో చూడండి ఇక్కడ 256. సో 256 స్క్వేర్ రూట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 256 దట్ ద వాల్యూ ఇస్ 16. ఓకే, సో ఇఫ్ ఐ చేంజ్ సంథింగ్ హియర్, సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ suppose 16 I want to identify. okay, so if I see, right, so you can observe here. okay, so 16 square root is 4 వస్తుంది కదా. so in that way it can identify the square root value. okay, so వీటితో పాటుగా మనం ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకున్నాము. సో వీటితో పాటుగా మనకి లాగరిథమిక్ ఫంక్షన్స్ ఉంటాయి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఉంటాయి, అలానే సైన్, కాస్, టాన్. ఓకే, ఆ ఫంక్షన్స్ అన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. రైట్, సో ఇది మ్యాథమెటికల్ ఆబ్జెక్ట్ చూడండి. సో ఫస్ట్ వన్ అబ్సల్యూట్ ఫంక్షన్, నెక్స్ట్ సీల్ ఫంక్షన్, ఫ్లోర్ ఫంక్షన్, రౌండ్ ఫంక్షన్, ఓకే, పవర్ ఫంక్షన్, మ్యాక్స్ ఫంక్షన్, మిన్ ఫంక్షన్ అండ్ స్క్వేర్ రూట్ ఫంక్షన్. ఇవి మనం చూసినటువంటి కొన్ని ఫంక్షన్స్. ఓకేనా, సో మ్యాథ్ ఆబ్జెక్ట్ సంబంధించి. అండ్ ఫర్ దిస్ వన్ దిస్ ఈస్ ద కోడ్. ఓకే, సో ఇక్కడ మీరు గమనించవచ్చు, జస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఇది మన మెసేజ్ కోసం ఇది మనం స్ట్రింగ్ లో పెట్టాము. ఒరిజినల్ క్యాలిక్యులేషన్ జరిగేది ఇక్కడ. ఏదైతే మనం పిలుస్తామో మ్యాథ్ ఆబ్జెక్ట్ ద్వారా మనం పిలుస్తామో చూడండి, మనం పిలవాలనుకున్నప్పుడు మ్యాథ్ ఆబ్జెక్ట్ ద్వారా మనం దాన్ని పిలవచ్చు. మ్యాథ్ డాట్ అని చెప్పి మనం పిలవాలన్నమాట. మ్యాథ్ డాట్ ఏబిఎస్ ఆఫ్, మ్యాథ్ డాట్ సీల్ ఆఫ్, మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఆఫ్ అని మన ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తూ మనం ఆ పర్టికులర్ మెథడ్ ని కాల్ చేయాలి. ఓకేనా, సో ఆల్ దీస్ ఆర్ ద mathematical functions which can be referred using math object. Math object ని రిఫర్ చేయడం ద్వారా మనం వీటిని కాల్ చేయొచ్చు. ఓకే, సో ఇది మన ల్యాబ్ ప్రోగ్రామ్ కూడా, మన ల్యాబ్ లో చేయాల్సిన ప్రోగ్రామ్ కూడా ఇది. రైట్, సో నోట్ చేసుకోండి. write a HTML file using JavaScript. write a HTML file using JavaScript. write a HTML file using JavaScript to illustrate math object functions. To illustrate math object functions. To illustrate math object functions. Okay, so this is the expected output. ఇది మనకి కోడ్ ఇదమ్మా. మేబీ మీరు నోట్ చేసుకోవచ్చు, ఆర్ యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్. ఓకే, సో ఏవైతే మనకు మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ కాల్ చేస్తున్నాము. అండ్ వీఆర్ వెరిఫైయింగ్ హౌ దే ఆర్ వర్కింగ్. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని ఫంక్షన్స్ చూసాము. యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్. ఇది మన ల్యాబ్ లో చేయాల్సిన ప్రోగ్రామ్ అమ్మా, అందుకని దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆర్ యూ కెన్ నోట్ డౌన్. These are the mathematical functions. Okay, and
this one is the result of those functions execution. Okay, ఇంకొక స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. మీరు ప్రిఫర్ చేసుకున్నప్పుడు నేను అర్థమవుతుంది ఏ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు ఈ అవుట్పుట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, స్నాప్ స్ప్లిట్ ఫంక్షన్ అయినా, సీల్ అయినా, ఫ్లోర్ అయినా, కౌంట్ అయినా, పవర్, మ్యాక్స్, మిన్ అండ్ స్క్వేర్ రూట్ ఫంక్షన్స్ సో ఈ విధంగా వర్క్ అవుతాయి అనేది ఒకసారి మీరు అవుట్పుట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద మ్యాథ్ ఆబ్జెక్ట్ ఫంక్షన్స్. ఇవన్నీ కూడా మనకి మ్యాథ్ ఆబ్జెక్ట్ సంబంధించిన ఫంక్షన్స్. ఓకే, సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మన స్క్రిప్టింగ్ లో మనం రాయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఈ ఫంక్షన్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్, సో దిస్ ఇస్ మ్యాథ్ ఆబ్జెక్ట్. ఓకే, మనం అర్థమైంది అందరికి? ఏమైనా డౌట్ ఉంటే చేస్తున్నాం మ్యాథ్ ఆబ్జెక్ట్. ఓకే, జస్ట్ మనం దాని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకుంటాం. Okay, we are not writing any special code for those things because all these are predefined objects. Okay, వాటికి సంబంధించిన కోడ్ కూడా ఆల్రెడీ లాంగ్వేజ్ లో ఉంటుంది, జస్ట్ మనం వాటిని యూస్ చేసుకుంటే సరిపోతుంది. Okay, so this is math object functions, right? So math object కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే స్ట్రింగ్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో స్ట్రింగ్ ఆబ్జెక్ట్. సో దీంట్లో మనకి చాలా ఫంక్షన్స్ ఆల్రెడీ మనం జావాలో చూసాము. సో జావాలో చూసిన విధంగా ఇక్కడ కూడా మనం చూస్తాము ఫంక్షన్స్. రైట్, సో మనకి జనరల్ గా స్ట్రింగ్ అనేది మనం రిఫర్ చేసుకోవాలనుకున్నప్పుడు డబుల్ కోట్స్, ఏదైతే మనకి టెక్స్ట్ కానీ లేకపోతే ఒక లైన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, యూ కెన్ గివ్ ఏ సింగిల్ వర్డ్ ఆర్ యూ కెన్ గివ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, దేనికైనా సరే మీరు స్ట్రింగ్ లాగా చూపించవచ్చు. సో స్ట్రింగ్ లాగా చూపించే క్రమంలో అది స్ట్రింగ్ అని చెప్పడం కోసం మీరు దాన్ని డబుల్ కోట్స్ లోపల ప్లేస్ చేస్తారు. సో డబుల్ కోట్స్ లోపల ప్లేస్ చేశారంటే దట్ బికమ్స్ ఏ స్ట్రింగ్. అంటే జనరల్లీ స్ట్రింగ్ ఇస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఏవైతే మనకి క్యారెక్టర్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్ అంటే ఇక్కడ ఓన్లీ ఏబిసిడీలు అవసరం లేదమ్మా. సో ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, స్పెషల్ సింబల్స్ ఉండొచ్చు. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ స్పెషల్ క్యారెక్టర్స్ ని మనం కలుపుకోవచ్చు. సో వాట్ ఎవర్ దే ఆర్ మే బి, ఇఫ్ వి డినోట్ దెమ్ ఇన్ డబుల్ కోట్స్ దెన్ దట్ బికమ్స్ ఏ స్ట్రింగ్. ఓకే, సో జనరల్ గా మనం స్ట్రింగ్ ని డిఫైన్ చేసేటప్పుడు ఇట్ ఇస్ సీక్వెన్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని మనం చెప్తాం. ఓకే, ఏబిసిడి అవ్వచ్చు, క్యాపిటల్ ఏబి అవ్వచ్చు, స్మాల్ ఏబి అవ్వచ్చు, 1 2 3 4 అవ్వచ్చు, ఆర్ స్పెషల్ సింబల్స్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, డాలర్, హ్యాష్, ఏ సింబల్స్ అయినా మనం స్ట్రింగ్ లో జతపరచుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ మీ పేరు ఏదైతే అదొక స్ట్రింగ్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ మీ హాల్ టికెట్ నంబర్ మీకు ఉంటది కదా. సో Y1830720001 ఇలా ఉంటది. సో దట్ ఈస్ ఆల్సో స్ట్రింగ్. ఓకే, సో మీరు దేనినైనా సరే స్ట్రింగ్ లాగా చూపించవచ్చు ఇఫ్ యూ పుట్ దెమ్ ఇన్ డబుల్ కోట్స్. డబుల్ కోట్స్ మధ్యలో పెడితే అదొక స్ట్రింగ్ లాగా మారిపోతుంది. ఇక ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ లో కనుక చూసుకుంటే ఈ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ సంబంధించి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. సేమ్ యాజ్ ఎలాగైతే మనం జావాలో చూసామో, జావాలో మనం చూసాం కదా స్ట్రింగ్ క్లాస్ కి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ మనం చూసాం. అలానే ఇక్కడ కూడా ఆ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అవి ఏ విధంగా వర్క్ అవుతాయి, వాటి అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏవైతే ఫంక్షన్స్ మనకు ఉంటాయో ఆ ఫంక్షన్స్ ని మనం క్రియేట్ చేసినటువంటి స్ట్రింగ్ ద్వారా యాక్సెస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, we are taking 2 strings. ఓకే, సో చూడండి, సో we are taking 2 strings. కంప్యూటర్ సైన్స్ అని చెప్పి 2 strings తీసుకుంటాము. సో S1 is one string object, S2 is another string object. ఓకే, సో ఈ స్ట్రింగ్స్ ని స్టోర్ చేయడానికి we have created 2 objects, S1 and S2. రెండింటిని క్రియేట్ చేస్తున్నాము. ఆ రెండింటి ద్వారా మనం ఆపరేషన్స్ చేయబోతున్నాం. ఓకే, సో చూడండి, మనం ఈ పర్టికులర్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ యూస్ చేసుకోవడానికి గాను we have to call them with reference to some object. Okay, ఇక్కడ నేను ఎలా పిలుస్తాను చూడండి, s1.char@. Okay, char is the predefined function, s1 is the object, string object. So we have to call them like this, s1 dot. Okay, so object కి రిఫరెన్స్ గా మనం ఆ మెథడ్ ని కాల్ చేస్తాం. మెథడ్స్ మన స్ట్రింగ్ ఆబ్జెక్ట్ సంబంధించిన మెథడ్స్ మనం కాల్ చేసేటప్పుడు అవి ఏ ఆబ్జెక్ట్ అయితే రిఫర్ చేయబడిన ఆబ్జెక్ట్ మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, s1 డాట్ అందుకే అలా పిలవాలన్నమాట. రైట్, ఇక ఈ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి చూడండి, నేను ఇక్కడ మీకు ఇనిషియల్ గా 2 స్ట్రింగ్స్ ఏవైతే ఇస్తున్నా ఇక్కడ మీకు డిస్ప్లే చేసి చూపిస్తున్నాను. S1 is the computer, S2 is the science. Okay, next we are referring one function char@. చూడండి, char@. char@ అనే ఒక ఫంక్షన్ మనం చూస్తున్నాము. సో char@0, రైట్. సో ఇండెక్స్ నంబర్ 0 ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి ప్రింట్ చేసి చూపించమంటాం మనం. సో చూడండి, ఇండెక్స్ నంబర్ 0 లో
మనకి ఏం క్యారెక్టర్ ఉంది, మన రిఫరెన్స్ S1 స్ట్రింగ్ అన్నమాట. ఓకే, సో S1 స్ట్రింగ్ కనుక చూసుకుంటే 0th లొకేషన్ లో మనకు ఉన్నది C. ఓకే, ఎలాగైతే మనకి యారేస్ లో ఇండెక్సింగ్ మనం యూజ్ చేస్తామో 0 నుంచి స్టార్ట్ చేసి, స్ట్రింగ్స్ లో కూడా మన ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. బికాస్ స్ట్రింగ్ ఈజ్ ఆల్సో ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎప్పుడైతే కలెక్షన్ అంటామో దట్ కెన్ బి రిఫర్డ్ యాజ్ అన్ యారే. ఒక యారే లాగా మనం రిఫర్ చేసుకోవచ్చు. సో ఎలాగైతే యారే అనేది ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుందో, స్ట్రింగ్ అనేది కూడా ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో మనం చేస్తుంది ఏంటంటే S1 dot char at 0. Okay, we are calling a function to refer the character at a particular index. ఒక ఇండెక్స్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ ఇండెక్స్ లో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి ఆ స్ట్రింగ్ లో మనం ఇక్కడ వెరిఫై చేయాలనుకుంటున్నాం. సో క్యారెక్టర్ అట్ ఇండెక్స్ 0 ఇన్ కంప్యూటర్ ఈస్ C. చూడండి, సో ఫస్ట్ 0 నుంచి మనకు స్టార్ట్ అయ్యేది కదా, అందుకని 0 లో మనకి C వచ్చింది అనమాట. ఓకే, సపోజ్ ఇఫ్ ఐ చేంజ్, ఇక్కడ నేను చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సపోజ్ ఐ యామ్ రిఫరింగ్ సపోజ్ 4. ఓకే, సో ఇండెక్స్ నెంబర్ 4 లో ఏముంది తెలుసుకోవాలనుకుంటున్నాను. సి ఇఫ్ ఐ చేంజ్, సారీ ఇక్కడ నేను డిస్ప్లేలో కూడా మార్చాలి కాబట్టి క్యారెక్టర్ ఇండెక్స్ 4. ఓకే, సో ఇన్ కంప్యూటర్ లో ఇండెక్స్ 4 లో 0 1 2 3 4. దిస్ ఇస్ ద 4th ఇండెక్స్. ఓకే, చూడండి, ఇది 0, ఇది 1, O అనేది 1 లో ఉంటుంది, నెక్స్ట్ ఇది 2, ఓకే, ఇది 3 అండ్ ఇది 4. ఓకే, సో మనకి ఇచ్చిన స్ట్రింగ్ లో ఒక పర్టికులర్ ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టర్ ఏంటి తెలుసుకోవడానికి గాను మనం ఉపయోగిస్తున్న ఫంక్షన్ క్యారెట్. చూడండి, క్యారెట్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తే మనకి ఆ ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టర్ అనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ వచ్చేసి క్యారెక్టర్ కోడ్. ఓకే, సో ఇది కూడా రిఫర్ చేస్తాము, ఒక ఇండెక్స్ ని రిఫర్ చేస్తాము. ఆ ఇండెక్స్ లో ఉన్నటువంటి క్యారెక్టర్ యొక్క కోడ్ ఏంటి. జనరల్ గా ఇక్కడ మనకి కోడ్ అంటే మన ప్రోగ్రామింగ్ లో ఉపయోగించే కోడ్ ఏంటంటే ఏం కోడ్ ఉపయోగిస్తామా, ఫర్ అవర్ క్యారెక్టర్ సెట్ వాట్ కోడ్ వి ఆర్ యూజింగ్ ఇన్ అవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఎనీవన్, ఏ కోడ్ మనం రిఫర్ చేస్తాం మనకు ఉపయోగించే క్యారెక్టర్స్ కానీ సింబల్స్ కానివ్వండి. ASCII sir. Very good, ASCII code. Okay, so ASCII అంటే ASCII అంటే మీ ఫస్ట్ ఇయర్ నేను అడిగేవాని కాదు, ఫైనల్ కాబట్టి మీరు చెప్పాలి. ASCII అంటే ఏంటి? యు ఆర్ ఫైనల్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. Character set sir. Okay, elaborate it. Character set, okay, elaborated. ASCII. ఎలా ఉంటుంది ఆ స్పెల్లింగ్ ఏంటి ASCII? ASCII. Very good, elaborate it. American National Standards Information Institute. అది ANSI. అది ANSI. American National Standard Institute is ANSI. ANSI. ASCII. ASCII. Anyone? 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 ఎవరైనా చెప్పచ్చు. You are finally students. మీరే చెప్పకపోతే ఎలాగమ్మా? మీరే తెలుసుకున్నారు ఇవన్నీ. ఫస్ట్ ఇయర్ వాళ్ళంటే వాళ్ళు తెలియకపోవచ్చు. చెప్పండి. ఎవరికి తెలీదా? అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఓకే, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో ఏదైతే మనం క్యారెక్టర్ సెట్ ను ఉపయోగిస్తున్నాం, ఆ క్యారెక్టర్ సెట్ లో ఉండే కోడ్ ఇదంతా ఎందుకంటే మన కమ్యూనికేషన్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటాం ఈ కోడ్ అంతా కూడా. ఓకే, సో అన్ని ఏవైతే మనకి హార్డ్వేర్ డివైజెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో ఉండే ల్యాప్టాప్స్ కానివ్వండి, డెస్క్టాప్ కానివ్వండి, సర్వర్స్ కానివ్వండి,
ఇవన్నీ అనానిమస్ గా ఒక క్యారెక్టర్ సెట్ ని డిఫైన్ చేసుకొని వాటన్నిటిని యూనిక్ గా ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ కోడింగ్ టెక్నిక్ ఉపయోగిస్తాయి. ఓకే, సో దీంట్లో ఏంటంటే ప్రతి క్యారెక్టర్ కి కూడా ఒక స్టాండర్డ్ కోడ్ అనేది అసైన్ చేయబడి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏబిసిడీలు అనుకోండి, దే విల్ స్టార్ట్ క్యాపిటల్ ఏ స్టార్ట్ ఎట్ 65 లైక్ దట్. అలానే స్మాల్ ఏ అనుకోండి 97. ఓకే, లైక్ దట్ వాటికి ఒక కోడింగ్ అనేది ఉంటుంది. సో ఆ కోడింగ్ ద్వారా ఆ పర్టికులర్ క్యారెక్టర్ అవి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాయి. రైట్, సో ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ లో కనుక తీసుకుంటే క్యారెక్టర్ కోడ్ అంటే 0th లొకేషన్ లో ఉండే క్యారెక్టర్ యొక్క కోడ్ ఏంటి? 0th లొకేషన్ లో ఉన్న క్యారెక్టర్ ఏంటి? క్యాపిటల్ సి. ఓకే, క్యాపిటల్ ఏ అనేది 65 దగ్గర ఉంటది, దాని కోడ్ 65. సో బి అంటే 66, సి అంటే 67. ఓకే, సో ఇన్ దట్ వే ఇట్ ఈస్ గివింగ్ 67. సి యొక్క ASCII కోడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ 67. ఓకే, సో ఇండెక్స్ 0 లో ఉన్నటువంటి సి యొక్క కోడ్ 67 అన్నమాట. రైట్, సో ఇది మనం ఎప్పుడైతే ASCII కోడ్ ని తెలుసుకోవాలనుకుంటున్నామో అప్పుడు మనం దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇది సెకండ్ ఫంక్షన్ అమ్మా, క్యారెక్టర్ కోడ్ అంటే ASCII కోడ్ మనం తెలుసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ చెప్పండి బాబు. ఓకే ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ మనం ఇక్కడ చూసేది ఏంటంటే ఇవి మనకు తెలిసినవే, టు లోయర్ కేస్ టు అప్పర్ కేస్. ఓకే, ఏదైతే మనకి స్ట్రింగ్ ఉంటుందో, ఏదైతే మనం స్ట్రింగ్ లాగా తీసుకుంటామో దాంట్లో ఉన్నటువంటి అన్ని క్యారెక్టర్స్ ని, ఓకే, సో అన్ని క్యారెక్టర్స్ ని మనం ఆ స్మాల్ లెటర్స్ లాగా మార్చాలనుకుంటే టు లోయర్ కేస్ ఫంక్షన్ యూజ్ చేయాలి. అన్ని క్యారెక్టర్స్ ని క్యాపిటల్ లెటర్స్ లాగా మార్చాలనుకుంటే టు అప్పర్ కేస్ ఫంక్షన్ మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి ఈ కాంటెక్స్ట్ లో కనుక తీసుకుంటే ఇక్కడ మనం సైన్స్, ఓకే, సైన్స్ అనే స్ట్రింగ్ ని అన్ని లోయర్ కేస్ లోకి మార్చమని చెప్పినప్పుడు సో ఇట్ ఈస్ చేంజింగ్ లైక్ దిస్, యూ కెన్ సీ సైన్స్. ఓకే, అలానే ఈ సైన్స్ అనే స్ట్రింగ్ ని మొత్తం క్యాపిటల్ లెటర్స్ లోకి మార్చమన్నప్పుడు సో ఇట్ ఈస్ చేంజింగ్ లైక్ దిస్, యూ కెన్ సీ. ఓకే, సైన్స్ చూడండి అన్ని క్యాపిటల్స్ లా మారితే ఇక్కడ అన్ని స్మాల్స్ లాగా మారుతాయి. టు లోయర్ కేస్ టు అప్పర్ కేస్, లోయర్ కేస్ అప్పర్ కేస్ లోకి మనం మార్చేటప్పుడు ఈ విధంగా జరుగుతుంది అనమాట. టు లోయర్ కేస్ ఫంక్షన్ అలానే టు అప్పర్ కేస్ ఫంక్షన్. ఓకే, సో ఇవి మనకు కొన్ని బేసిక్ ఫంక్షన్స్. ఇక నెక్స్ట్ చూడండి, రెండు స్ట్రింగ్స్ ని మనం కంకాటినేషన్ చేయాలనుకున్నప్పుడు, ఓకే, అంటే రెండు స్ట్రింగ్స్ ని మనం క్లబ్ చేయాలనుకున్నప్పుడు, కలపాలనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ ఎ ఫంక్షన్ కంకాట్. కంకాట్ ఫంక్షన్ కనుక మనం యూజ్ చేస్తే చూడండి S1 అనే స్ట్రింగ్ కి S2 అనే స్ట్రింగ్ జత చేయబడుతుంది. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో మనకి S1 అనే స్ట్రింగ్ ఏమో కంప్యూటర్, S2 అనే స్ట్రింగ్ ఏమో సైన్స్. ఓకే, ఆ రెండింటిని జత చేస్తే చూడండి కంకాటినేషన్ ఆఫ్ టూ స్ట్రింగ్స్ ఈస్ కంప్యూటర్ సైన్స్, రెండు కూడా అతికించబడతాయి. ఓకే, సో వాటి మధ్య స్పేస్ ఏమీ ఉండదు. వాటి మధ్య స్పేస్ ఉండాలనుకుంటే మీరు ఆ స్పేస్ ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. ఓకే, లేకపోతే సో ఫస్ట్ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ని సెకండ్ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ ని క్లబ్ చేసేస్తుంది ఈ విధంగా కంకాట్ ఫంక్షన్. ఓకే, కంప్యూటర్ సైన్స్ ఈ విధంగా క్లబ్ అయిపోతాయి అనమాట కంకాటినేషన్. ఇది ఒక ఫంక్షన్ కంకాట్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ చూడబోయేది ఏంటంటే సబ్స్ట్రింగ్ ఫంక్షన్. ఓకే, సో సబ్స్ట్రింగ్ ఫంక్షన్ SUBSTR. సో సబ్స్ట్రింగ్ ఫంక్షన్ ఏం చేసింది అంటే మనకి కావాల్సిన పర్టికులర్ స్ట్రింగ్ లో నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎన్ని క్యారెక్టర్స్ కావాలో మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం. ఇట్ టేక్స్ 2 parameters. వన్ ఈస్ ద స్టార్టింగ్ ఇండెక్స్, ఎక్కడి నుంచి సబ్స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ లో నుంచి ఒక ముక్కను మీరు బయటకు తీయాలనుకుంటున్నారు, ఒక పార్ట్ మీరు బయటకు తీయాలనుకుంటున్నారు. సో తీసే క్రమంలో ఏ పార్ట్ తీయాలో మీరు చెప్పాలి కదా. సో ఆ పార్ట్ ఇండెక్స్ ఎక్కడ స్టార్ట్ అయింది, సో స్టార్టింగ్ దగ్గర నుంచి ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు బయటకు లాగాలనుకుంటున్నారు, దేని మీరు సబ్స్ట్రింగ్ లా తీయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ 2 parameters ద్వారా మీరు మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఇండెక్స్ నెంబర్ 2 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 6 క్యారెక్టర్స్ తీయాలనుకుంటున్నాం. ఓకే, ఫ్రమ్ ఎస్ అంటే మనకి ఇక్కడ మెర్జింగ్ అయింది అనమాట. సో చూడండి ఇది మన స్ట్రింగ్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కి స్ట్రింగ్ ఇది. సో COMPUTER సైన్స్ అనమాట. ఓకే, మనం ఇక్కడ చెప్పింది ఏంటి, 2 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 6 క్యారెక్టర్స్ కావాలి. ఓకే, సో 0 1 2. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. 1 2 3 4 5 6. ఓకే, సో వీఆర్ టేకింగ్ ద 6 క్యారెక్టర్స్. MPUTER రావాలి మనకు ఆన్సర్. సో దిస్ ఈస్ ద MPUTER. ఓకే, చూడండి సో SUBSTR ఫంక్షన్ ఎలా వర్క్ అయ్యిందంటే మనం ఒక స్ట్రింగ్ లో నుంచి ఒక పార్ట్ ని బయటికి లాగాలనుకున్నాం, దట్ వీ కాల్ యాజ్ ఎ సబ్ స్ట్రింగ్. ఒక పార్ట్ తీసే క్రమంలో ఆ పార్ట్ ఏ ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అయ్యింది, ఇండెక్స్ నెంబర్ చెప్పాలి. అలానే అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎన్ని క్యారెక్టర్స్ మీ ముక్కలో బయటికి రావాలనుకుంటున్నారు. సో ఈ కాంటెక్స్ట్ లో మనం
సో 2 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 6 క్యారెక్టర్స్. ఓకే, సో 0 1 2 కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లెక్క పెట్టుకోవాలి. 1 2 3 4 5 6. ఓకే, సో టోటల్ గా 6 క్యారెక్టర్స్ మనకి బయటకు వస్తే MPUTER అనేది సబ్ స్ట్రింగ్ లాగా బయటకు వస్తుంది. మన రిక్వైర్మెంట్ ప్రకారంగా స్ట్రింగ్ లో ఏ పార్ట్ అయినా మనం బయటకు లాగొచ్చు. ఓకే, ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత కంటిన్యూస్ గా ఎన్ని పర్టికులర్ క్యారెక్టర్స్ కలిపి మీకు సబ్ స్ట్రింగ్ గా రావాలని మీరు చెప్పాలి. రైట్, సో ఇది సబ్ స్ట్రింగ్ ఫంక్షన్ SUBSTR. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ ఇస్ ద సెర్చ్ ఫంక్షన్. ఓకే, మనం ఇచ్చిన స్ట్రింగ్ లో నుంచి ఏదన్నా ఒక పర్టికులర్ సబ్ స్ట్రింగ్ వెతకాలి అనుకుంటే, అది ఉందా లేదా మనం తెలుసుకోవాలి అనుకుంటే వీ కెన్ యూజ్ ది సెర్చ్ ఫంక్షన్. ఓకే, సెర్చ్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది, సెర్చ్ చేస్తుంది మనం ఇచ్చినటువంటి పార్ట్ సబ్ స్ట్రింగ్ అనేది మన ఒరిజినల్ స్ట్రింగ్ లో ఉందా లేదా వెతికిద్ది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో కనుక తీసుకుంటే వీఆర్ సెర్చింగ్ PUTER అనే సబ్ స్ట్రింగ్ ఉందా అని వెతకాలనుకుంటున్నాం. చూడండి, సో టోటల్ స్ట్రింగ్ ఇస్ దిస్ వన్, కంప్యూటర్ సైన్స్ లో PUTER అనేది ఉందా, ఉంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందో ఆ ఇండెక్స్ మనకు పంపించేది. ఓకే, సో PUTER ఇక్కడ ఉంది కదా, సో 0 ఇది 1 ఇది 2 ఇదిగోండి ఇది 3. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనకి PUTER ఉంది కదా, అందుకని సో PUTER అనేది ఇండెక్స్ నెంబర్ 3 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దొరికిద్ది అని మనకు చెప్పిద్ది అనమాట PUTER. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా వేరేది ఇచ్చాను అనుకోండి, ఇట్లా నేను కనుక వేరేది ఇస్తే, సో యూ కెన్ సి సెర్చింగ్, ఇక్కడ మనం మార్చాం కదా, సెర్చింగ్ రవి అని నేను సెర్చ్ చేస్తున్నాను. సో సెర్చింగ్ రవి -1, ఎందుకంటే ఈ కంప్యూటర్ సైన్స్ అనే ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కంప్యూటర్ సైన్స్ అనే స్ట్రింగ్ కనిపిస్తుంది కదా, సో దీంట్లో రవి అనే సబ్ స్ట్రింగ్ లేదు. సో రవి అనే సబ్ స్ట్రింగ్ లేదు కాబట్టి ఇట్ ఈస్ రిటర్నింగ్ -1. ఒకవేళ అక్కడ కనుక మనకి సబ్ స్ట్రింగ్ ఉంటే అప్పుడు మనకు దానికి స్టార్టింగ్ ఇండెక్స్ ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఈ రవి అనేది లేదు కాబట్టి ఇక్కడ మనకి -1 అనేది వచ్చింది. ఓకేనా, సో సి ఐఎమ్ అగైన్ సెర్చింగ్, సపోజ్ SCI. ఓకే, సో SCI అనేది ఉందేమో వెతుకుదాము. వీఆర్ సెర్చింగ్ ఫర్ SCI. ఓకే, సో సి SCI ఈస్ ప్రెసెంట్ అట్ ద ఇండెక్స్ నెంబర్ 8. సో 0 1 2 3 4 5 6 7 8 దగ్గర మనకి SCI అని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి SCI మనకు దొరికింది. ఓకే, సో ఈ విధంగా మనకి సెర్చ్ ఫంక్షన్ అనేది వర్క్ అయింది. ఓకేనా, సో ఈ విధంగా మనకి సెర్చ్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతూ ఆ పర్టికులర్ సబ్ స్ట్రింగ్ అనేది ఎక్కడ ఉందో మనకి ఆ ఇండెక్స్ అనేది స్టార్టింగ్ ఇండెక్స్ అనేది మనకి పంపించింది అనమాట. దిస్ ఇస్ సెర్చ్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద రీప్లేస్ ఫంక్షన్. ఓకే, సో రీప్లేస్ ఫంక్షన్ ఏంటంటే మనకి స్ట్రింగ్ లో చాలా వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఏదైనా ఒక వర్డ్ ఇంకో వర్డ్ తో మనం రీప్లేస్ చేయాలనుకుంటే, మార్చి పెట్టాలనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ రీప్లేస్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ మనం ఏం రీప్లేస్ చేయబోతున్నామంటే మనకి సంబంధించినటువంటి ఈ కంప్యూటర్. ఓకే, సో కంప్యూటర్ అనే స్ట్రింగ్ లో వీఆర్ రీప్లేసింగ్ PUTE విత్ CALU. PUTE ని CALU తో మనం రీప్లేస్ చేయబోతున్నాం. ఓకే, చూడండి, కంప్యూటర్ ఇది మన స్ట్రింగ్ అనుకోండి, కంప్యూటర్ ఇది మన స్ట్రింగ్ అనుకుంటే దీంట్లో PUTE బదులుగా CALU వస్తుంది. సో COM PUTE బదులుగా CALU వచ్చింది, దాని తర్వాత వచ్చి R యాసిస్ అలానే ఉంటుంది. మనం ఎంతైతే మెన్షన్ చేస్తామో, ఏదైతే స్పెసిఫై చేస్తామో ఆ పర్టికులర్ సబ్ స్ట్రింగ్ ని మనం వేరే సబ్ స్ట్రింగ్ తో మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అలా రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వీ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్ రీప్లేస్. ఓకే, సో ఈ రీప్లేస్ అనే ఫంక్షన్ మనకి సబ్ స్ట్రింగ్, ఒక సబ్ స్ట్రింగ్ ని మనం ఇచ్చిన సబ్ స్ట్రింగ్ ని ఇంకొక దాంతో రీప్లేస్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి బేసిక్ ఫంక్షన్స్ అన్నమాట కొంతవరకు. ఓకే, ఇక్కడ వరకు మనం చూసాం కదా. సో క్యారెక్టర్ ని తెలుసుకోవడానికి, ఆ క్యారెక్టర్ కోడ్ ని తెలుసుకోవడానికి, ఆ స్ట్రింగ్ లోని లెటర్స్ అన్నిటిని స్మాల్ లెటర్స్ గా క్యాపిటల్ లెటర్స్ గా మార్చడానికి, రెండు స్ట్రింగ్స్ ని కంకాటినేషన్ చేయడానికి, ఓకే, మనకు కావాల్సిన సబ్ స్ట్రింగ్ ని బయటికి తీసుకురావడానికి, మనకు కావాల్సిన సబ్ స్ట్రింగ్ ని సెర్చింగ్ చేయడానికి, మనకి కావాల్సిన సబ్ స్ట్రింగ్ ని రీప్లేస్మెంట్ చేయడానికి, ఇవన్నీ మనం ఉపయోగించుకునే ఫంక్షన్స్ అన్నమాట. ఓకే, సో వీటితో పాటుగా మనకి ఒక స్పెషల్ ఫంక్షన్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనకు ఉపయోగపడేది స్ప్లిట్. ఓకే, సో ఈ స్ప్లిట్ అనే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, సపోజ్ మీ స్ట్రింగ్ లో కనుక చాలా వర్డ్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, సో ఆ వర్డ్స్ ని ఇది ముక్కలు ముక్కలుగా విడగొట్టేస్తుంది. ఓకే, ఇట్ స్ప్లిట్ అంటే ఏంటి, పార్ట్స్ గా విడగొట్టేయడం. ఓకే, సో పార్ట్స్ గా విడగొట్టి ఒక్కొక్క వర్డ్ ని బయటికి తీసుకురావడానికి మనకు ఉపయోగపడింది.
రైట్. సో ఈ స్ప్లిట్ అనే ఫంక్షన్ ఎలా వర్క్ అయ్యింది అంటే ఇక్కడ చూడండి, నేను ఒక శాంపుల్ తీసుకున్నాను. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ ఏ స్ట్రింగ్ ఎస్ఎస్ యాజ్, చూడండి, వెల్కమ్ టు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. ఇది మొత్తం ఒక స్ట్రింగ్ లాగా నేను తీసుకున్నాను. ఓకే, వెల్కమ్ టు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. సో ఇట్ కంటైన్స్ సెవరల్ వర్డ్స్. నేను దాని మొత్తం ఒక స్ట్రింగ్ లాగా తీసుకున్నాను. ఓకే, సో తీసుకున్న తర్వాత నాకు ఏది అవసరమయ్యి దాంట్లోని కొన్ని పదాలు బయటకు లాగాలనుకుంటున్నాను. ఓకే, సో నార్మల్ గా మనం దేనికి దానికి ముక్కలు ముక్కలు చేయాలనుకోండి, దేనికి దానికి చేసుకోవాలంటే జనరల్ గా మనం సబ్స్ట్రింగ్ ఫంక్షన్ యూజ్ చేసామనుకోండి, ప్రతిసారి స్టార్టింగ్ ఇండెక్స్ ఎన్ని క్యారెక్టర్స్, స్టార్టింగ్ ఇండెక్స్ ఎన్ని క్యారెక్టర్స్, ఇలా మనం తీసుకుంటూ రావాలి. సో మన స్ట్రింగ్ లో కనుక చాలా వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, దట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అందుకని ఆ ప్రాబ్లం లేకుండా వీ హ్యావ్ ఎ స్పెషల్ ఫంక్షన్, స్ప్లిట్ ఫంక్షన్. సో ఈ స్ప్లిట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, మీరు స్ట్రింగ్ ఇచ్చారు కదా, ఆ స్ట్రింగ్ కోసం ఈ స్ప్లిట్ ఫంక్షన్ అప్లై చేస్తారు. చేసే క్రమంలో మీరు దానికి చెప్పాలి ఏ బేసిస్ గా నేను వాటిని ముక్కలుగా విభజించాలి. అంటే ఆ వర్డ్స్ గా మీరు ముక్కలు చేయాలనుకోండి, జనరల్ గా వర్డ్ కి మధ్యలో మనకు ఒక స్పేస్ ఉంటుంది. ఓకే, సో ఆ స్పేస్ జనరల్ వీటిని ఏమంటారంటే డీలిమిటర్స్ అంటారు. డీలిమిటర్స్ అంటే ఒకదాన్ని ఇంకొక దాన్ని వేరు చేసేటువంటి ఒక పర్టికులర్ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, ఇక్కడ జనరల్ గా ఈ స్ట్రింగ్ లో వర్డ్ ని వేరు చేయడానికి మనం ఉపయోగించిన స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే స్పేస్. వెల్కమ్ స్పేస్ టు స్పేస్ కంప్యూటర్ స్పేస్ సైన్స్ స్పేస్ డిపార్ట్మెంట్. ఇలా ఈ స్పేస్ అనేది మనం ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ ఉపయోగించాం కదా. సో వీ నీడ్ టు మెన్షన్ హియర్, నేను ఇచ్చిన స్ట్రింగ్ ని స్ప్లిట్ చేయి, ముక్కలుగా విడగొట్టు. దానికోసం నువ్వు ఏది డీలిమిటర్ గా కన్సిడర్ చేయాలంటే స్పేస్. ఓకే, అంటే నేను ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇచ్చిన స్ట్రింగ్ మొత్తాన్ని పదాలుగా విడగొట్టాలనుకుంటున్నాను. ఏ పదానికి ఆ పదం సపరేట్ గా రావాలనుకుంటున్నాను. సో ఇఫ్ ఐ గివ్ ద డీలిమిటర్ యాజ్ స్పేస్, దెన్ మనం ఇచ్చిన స్ట్రింగ్ లో ఎక్కడెక్కడైతే స్పేస్ వచ్చిందో దాని ముందు వరకు అది ముక్కలు చేసేస్తుంది. సో వెల్కమ్ ఇక్కడ నుంచి మొదలు పెట్టింది, ఇక్కడ నుంచి ఇక్కడ వెల్కమ్ తర్వాత స్పేస్ వచ్చింది కదా, విడగొట్టేస్తుంది. వెల్కమ్ ఒక వర్డ్ బయటకు వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ టు ఒకటి వస్తుంది, కంప్యూటర్ ఒకటి వస్తుంది, సైన్స్ ఒకటి వస్తుంది, డిపార్ట్మెంట్ ఒకటి వస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చిన వర్డ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి అంటే, వీఆర్ స్టోరింగ్ దెమ్ ఇన్ అన్ యారే. ఒక యారేలోకి మనం స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఒక యారేలోకి మనం స్టోర్ చేస్తాం ఒక్కొక్క వర్డ్. సో వెల్కమ్ విల్ బి అట్ ఇండెక్స్ 0, ఇట్ విల్ బి ఎట్ ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3, ఇండెక్స్ 4, అలా మనకి యారేలోకి స్టోర్ అవుతాయి. ఓకే, ఫర్ దిస్ ఎగ్జాంపుల్ అలా స్ప్లిట్టింగ్ అయిన తర్వాత వీఆర్ డిస్ప్లేయింగ్ వెదర్ మనకు అవన్నీ యారేలోకి వచ్చినాయి లేదా ఒకసారి డిస్ప్లే చేసి చూస్తున్నాం. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ కనుక మనం రన్ చేస్తే we get the output like this. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో స్ప్లిట్టింగ్ ద స్ట్రింగ్ వెల్కమ్ టు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, ఇది మొత్తం మనకు ఒకటే స్ట్రింగ్ వెల్కమ్ టు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. దీన్ని ముక్కలుగా విడగొడితే చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క యారే లొకేషన్ లోకి వెళ్ళిపోయింది. సో వెల్కమ్ టు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, ఒక్కొక్కటి ఒక్కొక్క లొకేషన్ లోకి మనకు వెళ్ళిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే మన స్ట్రింగ్ ని ముక్కలు అంటే పీసెస్ గా మీరు స్ప్లిట్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ స్ప్లిట్ ఫంక్షన్. ఓకే, సో దిస్ ఈస్ ఎ స్పెషల్ ఫంక్షన్, స్ప్లిట్ ఫంక్షన్. వల్ల ఈ స్ప్లిట్ ఫంక్షన్ ఉపయోగిస్తే మీకు ఆ స్ట్రింగ్ అనేది వర్డ్స్ గా విడిపోతుంది మీరు స్పెసిఫై చేసిన డీలిమిటర్ ప్రకారంగా. అండ్ దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ అన్ యారే. మనం ఇలా ఒక యారేలో స్టోర్ చేసుకుంటాం మన పర్పస్ కోసం. ఓకేనా, సో ఆల్ దీస్ ఆర్ ద స్ట్రింగ్ ఫంక్షన్స్. All these are the string functions and this is the output for this particular program. Okay na, right. So note cheskondi amma, idi string ki sambandhinchinivi. Write a HTML file using JavaScript. Write a HTML file using JavaScript. Write a HTML file using JavaScript to illustrate string object methods. To illustrate string object methods. To illustrate string object methods. Okay na? Okay, all right. So this is the code for this particular function. If meeku two parts ga chupistanu, you can take a screenshot.
ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. సో ఇది ఫస్ట్ పార్ట్ మనకి కంకాటినేషన్ వరకు వస్తుంది. ఇది టేక్ ఏ స్క్రీన్ షాట్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద రిమైనింగ్ వన్. ఓకేనా? సో ఇది మనకి స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, సో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ లోని మనం ఉపయోగించిన మెథడ్స్ అన్ని రన్ చేస్తే మనకి ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది. దిస్ ఇస్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్, రైట్? ఈ ఆబ్జెక్ట్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్ అమ్మా. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వస్తుంది, క్వశ్చన్ వస్తుంది వీటి మీద. ఓకే, అందుకని కొంచెం జాగ్రత్తగా వీటిని ప్రిపేర్ అవ్వండి, రైట్? సో ఇప్పటి వరకు మనం మ్యాథ్ ఆబ్జెక్ట్ చూసాము, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ చూసాము, అండ్ వీ హ్యావ్ టు సీ ద లాస్ట్ వన్, డేట్ ఆబ్జెక్ట్. ఓకే, చాలా సింపుల్ ఇది డేట్ ఆబ్జెక్ట్. ఓకే, సి సో మనం డేట్ పర్టికులర్స్ అన్నిటిని రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే ఈ డేట్ ఆబ్జెక్ట్ ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఈ డేట్ ఆబ్జెక్ట్ మనకు తెలిసిందే కదా. సో ఇట్ రిఫర్స్, డేట్ అంటే మనకి నార్మల్ డేట్ వస్తుంది, డే వస్తుంది, మంత్, ఇయర్. అలానే ఇట్ ఆల్సో గివ్స్ యూ టైమ్ డీటెయిల్స్, అవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్. ఓకే, సో ఇఫ్ ఐ press on refresh, so you can see the seconds and milliseconds are changing. Okay, so ఈ డీటెయిల్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్. ఇక్కడ మనకి ఏంటంటే మనం ఒక డేట్ ఆబ్జెక్ట్, డేట్ అనే క్లాస్ కి మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ దానికి సంబంధించిన మెథడ్స్ మనం కాల్ చేస్తాం. ఓకే, సో వెన్ ఎవర్ యూఆర్ రిఫరింగ్ పర్టికులర్ డేట్, అంటే మనం కరెంట్ డేట్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ దీస్ ఫంక్షన్స్. Get a date, get a day, get month, get full year. Okay, these are for the date functions, and these are for the time functions. Get hours, get minutes, get seconds, and get milliseconds. Okay, so ఇవి టైం ఫంక్షన్స్ అన్నమాట. ఓకే, ఇవి ఎగ్జిక్యూట్ చేసి ఎలా ఉంటుంది అంటే చూడండి, ఈరోజు డేట్ 22nd, ఈరోజు డేట్ మనకి 22nd. అలానే డే. ఓకే, సో ఇది వీక్ లో ఏ డే అనేది మనకు తెలియాలి. జనరల్ గా ఈ సిస్టమ్ మనకి స్క్రిప్టింగ్ లో ఏంటంటే 0 నుంచి మనకి వీక్ స్టార్ట్ అయింది. 0 మీన్స్ సండే, 1 మీన్స్ మండే, అండ్ 2 మీన్స్ ట్యూస్డే. టుడే ఈస్ ట్యూస్డే. ఓకే, సో 0 నుంచి మనకి అది వీక్ డేస్ స్టార్ట్ చేస్తుంది, అండ్ వీక్ డేస్ దే కన్సిడర్ ఫ్రమ్ సండే. సండే ఇస్ ద ఫస్ట్ డే. ఓకే, సో సండే అనేది 0 రిఫరెన్స్ లో ఉంటుంది, మండే అనేది 1 రిఫరెన్స్ లో ఉంటుంది, టుడే ఇస్ ట్యూస్డే కాబట్టి డే అనేది 2 చూపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మంత్. సో మంత్ కూడా సేమ్ అంతే, మనకి జనవరి 0లో ఉంటుంది, ఫిబ్రవరి 1లో ఉంటుంది, మార్చ్ 2లో ఉంటుంది, అండ్ ఏప్రిల్ 3లో ఉంటుంది, అలానే మే 4లో ఉంటుంది, జూన్ 5లో ఉంటుంది. సి యూ కెన్ సి. ఓకే, నార్మల్ గా మనకి జనవరి 1 మనం అనుకుంటాము, నార్మల్ మన పర్సనల్ డైలీ యూసేజ్ లో జనవరి అంటే 1, డిసెంబర్ అంటే 12. బట్ ఇన్ ప్రోగ్రామింగ్ పర్పస్ అవి ఏం చేస్తుంది అంటే జనవరి అంటే 0లో ఉంటుంది, డిసెంబర్ అంటే 11లో ఉంటుంది. సో ఆ కాంటెక్స్ లో మనకి మంత్ అనేది 5 ఇక్కడ వచ్చింది. ఓకే, సో డోంట్ బి థింక్ దట్ ఈ యాక్చువల్గా ఇది జూన్ అయితే ఇది మే చూపిస్తుంది మీరు అనుకోవద్దు. ఇక్కడ యాక్చువల్గా ఇది జూనే చూపిస్తుంది, మంత్ 5 ది నంబరింగ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇయర్ 2021. సో నార్మల్ రెగ్యులర్ ఏరియా మనకు వస్తుంది. అండ్ ఇక్కడ టైం ఇదిగోండి, అవర్స్, మినిట్స్, సెకండ్స్, అండ్ మిల్లీ సెకండ్స్. ఓకే, సో మనం వాటిని రిట్రీవ్ చేసాము యూజింగ్ దీస్ ఫంక్షన్స్. గెట్ అవర్స్, గెట్ మినిట్స్, గెట్ సెకండ్స్, అండ్ గెట్ మిల్లీ సెకండ్స్. ఈ ఫంక్షన్స్ ఉపయోగించి మనం టైం కి సంబంధించిన పర్టికులర్స్ ని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్ గా ఈ డేట్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు వెబ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఏదైనా ఫామ్ అప్లోడింగ్ కానీ రిజిస్ట్రేషన్ డేటా మీరు తీసుకునేటప్పుడు అప్లోడింగ్ డీటెయిల్స్ ఉంటాయి కొన్ని. ఓకే, మీ పర్టికులర్ డేటా మొత్తం అప్లోడ్ చేయాల్సిన అవసరం వచ్చేది. సో అప్లోడ్ చేసే క్రమంలో ఏ డేట్ నా ఏ టైంలో మీరు అప్లోడ్ చేశారని ఒక టైం స్టాంప్ కావాలి. మీరు డేటాబేస్ లో వినే ఉంటారు ఈ టైం స్టాంప్ అనే మాట. సో ఈ టైం స్టాంపింగ్ కోసం ఈ డేటా ఆబ్జెక్ట్ ద్వారా ఈ డేటా అంతా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ డేటా ఆబ్జెక్ట్ ద్వారా వీ కెన్ గెట్ ద కరెంట్ డేట్ డీటెయిల్స్ అండ్ కరెంట్ టైం డీటెయిల్స్, అండ్ వీ కెన్ ఆల్సో పుట్ దెమ్ ఇన్ అవర్ డేటాబేస్. మన రిఫరెన్స్ కోసం మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, జనరల్ గా డేట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన రిఫరెన్స్ పర్పస్ కోసం. ఏ పర్టికులర్ డేట్ లో ఇక్కడ మోడిఫికేషన్ జరిగింది, ఎప్పుడు వీళ్ళు డేటాను అప్లోడ్ చేశారు,
ఆ డేట్ టైం డీటెయిల్స్ అన్ని పర్టికులర్స్ గా మనం స్టోర్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు దెన్ వీ కెన్ యూజ్ దిస్ డేట్ ఆబ్జెక్ట్. ఓకే, జనరల్ గా మనకి డేట్ తెలియదు అంటే మనకి డేట్ తెలుసు, టైం తెలియదు అంటే టైం తెలుసు, కానీ సిస్టమ్ లో వీటిని స్టోర్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం వీటిని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఫర్ దట్ పర్పస్ వీ కెన్ యూజ్ దిస్ డేట్ ఫంక్షన్ అండ్ డేట్ మెథడ్ సంబంధం ఇవన్నీ మనం ఉపయోగించుకుంటాము. ఫర్ దిస్ వన్ డేట్స్ అండ్ దిస్ వన్ ఫర్ ద టైం. ఓకేనా? సో ఇది కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఇవన్నీ డేట్ కి సంబంధించినటువంటి మెథడ్స్ ఇవి. ఓకే, సో నోట్ చేసుకోండి. Write a HTML file using JavaScript. Write a HTML file using JavaScript. Write a HTML file using JavaScript. To illustrate date object methods. To illustrate date object methods. Date object methods. Okay, so these are the functions. You can take a screenshot. ఇది కూడా మన ల్యాబ్ లో చేయాల్సిన ప్రోగ్రామ్ అమ్మా. దీని కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. అలానే అండ్ దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. దీన్ని కూడా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీ రిఫరెన్స్ కోసం. ఓకేనా? రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ద డేట్ ఆబ్జెక్ట్ మెథడ్స్. రైట్. సో అర్థమైందమ్మా. ఈ మూడు కూడా మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. మనం వెబ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు మన స్క్రిప్టింగ్ పర్పస్ లో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తాం. ఓకే, ఏదన్నా ఫామ్ కి సంబంధించిన స్ట్రింగ్స్ ని హ్యాండిల్ చేసేటప్పుడు కానివ్వండి, లేదా ఏదన్నా క్యాలిక్యులేషన్స్ పర్సంటేజెస్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కానివ్వండి, ఓకే, సో ఫైనాన్షియల్ డేటా క్యాలిక్యులేషన్స్ అప్పుడు కానివ్వండి, మనకు మ్యాథమెటికల్ ఫంక్షన్స్. అలానే ఇందాక మీరు చెప్పినట్లుగా డేటాబేస్ లో మన పర్టికులర్ డేట్ పర్టికులర్ స్టోర్ చేయడానికి, అలానే టైం పర్టికులర్ స్టోర్ చేయడానికి ఈ పర్టికులర్ డేట్ ఆబ్జెక్ట్ మెథడ్స్ వీటన్నిటిని కూడా మనం ఉపయోగిస్తుంటాం. ఓకే, సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. అందుకని కొంచెం సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. జావా స్క్రిప్ట్ కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సో ఎట్ దట్ కాంటెక్స్ట్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దీస్ 3 ఆబ్జెక్ట్ ఫంక్షన్స్. ఓకేనా? సో అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ అడగచ్చు నాన్న? ఓకే, సో మీకు మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి అమ్మా, కంపల్సరీగా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. మీ అటెండెన్స్ అంతా కూడా ఎవ్రీడే మీకు కమిషనరేట్ కి పంపించబడుతుంది. ఓకే, సో గవర్నమెంట్ కి సెండ్ చేయబడుతుంది. అందుకని అందరికి చెప్పండి. మీకు ఫ్రీక్వెంట్ గా ప్రతి క్లాస్ లో చాలా మంది చెప్తూనే ఉన్నారు. ఓకే, సో అయినా కానీ మీరు ఇంకా దాదాపు అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో మేబీ దే ఆర్ నాట్ టేకింగ్ సీరియస్, బట్ యూ హ్యావ్ టు టేక్ సీరియస్. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ సెకండ్ పార్ట్. ఓకే నాన్న, ఒక్క నిమిషం. Yeah, this is the string object second part. Yeah, this is second part. Okay namma? Okay, right. Right, Nana. So if you have any doubts, you can ask.